ఇస్తారు. వేదికపై ఉన్న అతిథులందరూ కలిసి జ్ఞాపకం చేస్తారు. జ్ఞాపకం చిన్నదే కానీ జ్ఞాపకం చాలా పెద్దది. ఈ కార్యక్రమానికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో 15వ వార్షికోత్సవం త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ నిర్వహించుకోవడం జరిగింది. ప్రత్యేక ధన్యవాదాలు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు తెలియజేస్తూ, అలాగే ఈరోజు చక్కగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ మంచి చక్కటి కూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించడం జరిగింది, రాగ తాళ లయయుక్తంగా. అందుకు గాను మా త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ ఎంతో కృషి చేసి వారికి నేర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఒక కళ నేర్చుకోవాలి, ప్రతి ఇంట్లో ఒక కళ నేర్చుకోవాలి అనే ఒక అంశం సిద్ధాంతం మా త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్. అలాంటి సంకల్పంతోనే మేము ఈ విద్య నేర్పించడం జరుగుతుంది. 110 మంది శిష్యులు పార్టిసిపేట్ చేశారండి. చీఫ్ గెస్ట్ గారు మామిడి హరికృష్ణ గారు వచ్చారు, పాతూరి నాగరాజ్ గారు, గీతా భాస్కర్ గారు వచ్చారు, మాధవ్ గారు వచ్చారు. అందులో ముఖ్యంగా మా గురువు గారు భాగవతుల సేతురాం గారు. రీసెంట్గా సార్కి తెలంగాణ సాహిత్య నాటక అకాడమీ, కేంద్ర సాహిత్య నాటక అకాడమీ అవార్డు వచ్చినందుకు గాను మేము ఈరోజు సార్ని మా త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ తరఫున సత్కరించుకోవడం కూడా మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. ఎన్ని ఇయర్స్ నుంచి జరుగుతున్నాము ఈ అకాడమీ? ఇది వచ్చేసి 2009లో రిజిస్టర్ చేయబడిందండి. మా అకాడమీ స్పెషల్ ఏంటంటే పేద విద్యార్థులకు ఎవరికైతే నేర్చుకోవాలి అని అనుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి రూపాయి ఫీజు తీసుకోకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ అప్పుడు మా సంస్థ నుంచి డబ్బులు వేసుకుని మేకప్కి, కాస్ట్యూమ్కి అంతా మేము తీసుకెళ్ళి మేము పే చేసి వాళ్ళని ఇలాంటి ప్రదర్శనలు ఇప్పిస్తాము. అది మా యొక్క ఏంటంటే ఫస్ట్ మేము అనుకున్న మేము దానికి ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తాము. ఎందుకు ఈ ప్రాధాన్యత అంటే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరూ ఈ కళను నేర్చుకోవాలి. డబ్బు ఉన్న వాళ్ళే కాదు, డబ్బు లేని వాళ్ళు కూడా ఈ కళను నేర్చుకోవాలి అనేది మా యొక్క సంగీతము, రాగాల గురించి, తాళాల గురించి కూడా చెప్తూ ఉంటామండి. ప్రతి ఒక్క అంశాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాకే వాళ్ళకి డాన్స్ స్టార్ట్ చేస్తాం. 15 ఏళ్లలో ఎంతమందిని మీరు తీర్చిదిద్దారు? సార్ చెప్పారు కదండి, మామిడి హరీష్ 2000 మంది పైన ఉంటారు. 15 ఏళ్లలో ఫీజు తీసుకుంటా చేస్తున్నారు అంటున్నారు కదా, అయితే మీది ప్రభుత్వంతో ఏదైనా రిక్వెస్ట్ ఏమైనా డిమాండ్ ఏదైనా ఉందా? ఏం లేదండి, భవిష్యత్తులో చాలా సహకరిస్తుంది. భవిష్యత్తులో కార్యక్రమాన్ని ఎలా కొనసాగిస్తారు? మా అల్లరిని భరిస్తూ ఎంతో శ్రమించి ఇవాళ ఇక్కడ మీ ముందు ప్రదర్శన ఇచ్చే స్థాయికి మమ్మల్ని తీర్చిదిద్దినందుకు గాను వారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు. వారు మాకు కేవలం ఒక గురువుగానే కాదు, మా అందరి రక్షణలో కలిగిన మా భవిష్యత్తుకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇచ్చే విషయంలో అక్కడ మాలో ఉత్సాహాన్ని నింపడానికి స్నేహితురాలుగా మాకు మార్గదర్శిగా నిలిచి మా అభివృద్ధి